ఈ రోజు భేటీలో ఎటువంటి అంశాలు ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది, ఎటువంటి అంశాలు పరిశీలనలోకి తీసుకోబోతున్నారు, పరిగణలోకి తీసుకోబోతున్నారు, ఏం జరగబోతోంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు, ఈ రోజు ఇటు ముఖ్యమంత్రి నేతృత్వంలో కీలకమైన భేటీ జరగబోతున్నట్టుగా తెలుస్తోంది. ఈ భేటీలో ఎటువంటి అంశాలు చర్చకు రాబోతున్నాయి, మరి ముఖ్యంగా పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఎటువంటి వ్యూహాలతో ముందుకెళ్తోంది కాంగ్రెస్ సర్కార్? ఎగ్జాక్ట్ నిజంగానే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమైంది. దాదాపు ఈ క్రమంలోనే ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి పంచాయతీరాజ్ శాఖకు సంబంధించినటువంటి ముఖ్య అధికారులతో మంత్రులతో ఆయన భేటీ నిర్వహిస్తా ఉన్నాడు కమాండ్ కంట్రోల్లో. దాంట్లో కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. స్థానిక ఎన్నికల కోసం చేయాల్సినటువంటి ఏర్పాట్ల పైన నిర్వహణకు సంబంధించిన దాంతో పాటు రీసెంట్ గా ఇచ్చినటువంటి డెడికేషన్ కమిషన్ నివేదిక పైన ఇంకా ఇతరమైనటువంటి కీలకమైనటువంటి అంశాలు, ఎన్నికలు ఏ రకంగా నిర్వహించాలి, ముందు ఏ ఎన్నికలు నిర్వహించాలి, ఎలాంటి ఆటంకాలు లేకుండా ఎన్నికలు జరగాలంటే రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకంగా ఎలా నిర్వహించాలి, ఈసీకి ఎలా సహకరించాలి, ఈసీ సహకారం ఎలా తీసుకోవాలి, వీటన్నిటికి సంబంధించినటువంటి అంశాలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించి ఈ కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులతో గ్రామాలను మరింత అభివృద్ధి చేసేలా ఎజెండా ఎలా రూపొందించాలి అనేటువంటిది ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. దీంట్లో భాగంగానే కీలకంగా ఈ రోజు భేటీ నిర్వహిస్తా ఉన్నారు సీఎం. డెడికేషన్ కమిషన్ నివేదిక పైన ఒక క్లారిటీ తీసుకున్న తర్వాత సర్పంచ్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి దానిపైన ఒక నిర్ణయం తీసుకొని ఉన్నారు. రెండు ముఖ్యమైనటువంటి సమావేశాలు ఉన్నాయి ముఖ్యమంత్రి ఈ రోజు. ఒకటి పంచాయతీరాజ్ శాఖ పైన, మరొకటి ఆర్థిక శాఖ అధికారులతో. ఎందుకంటే సంక్షేమ పథకాల అమలు తీరుతెన్నులపైన కూడా నిర్ణయం తీసుకొని ఉన్నారు. కొద్దిసేపట్లోనే ప్రారంభం కానుంది. మంత్రి సీతక్క వీళ్ళంతా హాజరవుతా ఉన్నారు ఈ సమావేశానికి. కాస్త ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేటువంటి ఒక ఉత్కంఠ గ్రామ స్థాయిలో ఉంది. ఎందుకంటే చాలా రోజుల నుంచి స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఎదురు చూస్తా ఉన్నారు ఇదంతా కూడా. సో కొద్దిసేపట్లో దీనిపైన ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో జరిగేటువంటి సమావేశంలో క్లారిటీ రానుంది. సచిన్, డెడికేటెడ్ కమిషన్ కి సంబంధించి ఇచ్చిన నివేదిక మీద ఎటువంటి చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది? ఎందుకంటే ఇక్కడ మనం నిన్న సర్పంచుల సంఘం నేతలు వెళ్లారు, ఎలక్షన్ కమిషన్ కలిశారు, వాయిదా వేయాలంటున్నారు, రిజర్వేషన్ అంశాన్ని ప్రస్తావించడం జరుగుతోంది. ఈ నేపథ్యంలో దీని మీద ఈరోజు క్లారిటీ వచ్చే అవకాశం ఉందా? రిజర్వేషన్ అంశం ప్రధానంగా చర్చ డెడికేషన్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక పైన ముఖ్యమంత్రి అధికారులతో మాట్లాడే అవకాశం ఉంది. డెడికేషన్ కమిషన్ నివేదికను క్షేత్రస్థాయిలో ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అనే దానిపైన దృష్టి పెట్టనున్నారు. ఎందుకంటే ఇప్పటికే జనాభా వారీగా లెక్కలు చెప్పే ప్రయత్నం చేస్తా ఉంది రాష్ట్ర ప్రభుత్వం. వారికి ఇప్పటికే బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామన్నది. ఈ బీసీ 42 రిజర్వేషన్ లో కులాల వారీగా ఎవరికి ఎంత రిజర్వేషన్ వచ్చే అవకాశం ఉంది, దాన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి, ఎవరి సంఖ్య ఎంత ఉంది, ఏ గ్రామాల్లో ఏ మండలాల్లో ఎలా ఉంది వారి సంఖ్య అనేటువంటిది ఇదంతా జిల్లా స్థాయిలో సంబంధించినటువంటి శిక్షణ కూడా ఇవ్వనున్నారు అధికారులకు. జనాభా లెక్కలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా రిజర్వేషన్ కలిగిన మొదట్లో ఏ రిజర్వేషన్ అమలు చేయాలి, వీటన్నిటిపైన ఒక క్లారిటీ అయితే రానుంది. సో మొత్తానికి పారదర్శకంగా ట్రాన్స్పరెన్సీగా ఎలక్షన్స్ నిర్వహించాలనేటువంటి దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉంది. కాబట్టి దానిపైన మొత్తం ఈ రోజు హాజరయ్యేటువంటి పంచాయతీరాజ్ శాఖ నుంచి హాజరయ్యేటువంటి దాంట్లో జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, జెడ్పీసీఓలు, డిపిఓలు, ఆర్డీఓలకు స్థానిక ఎన్నికలపైన ఎలా శిక్షణ ఇవ్వాలి అనేటువంటి అంశం పైన కూడా నిర్ణయం తీసుకొని ఉన్నారు. సో కాబట్టి వీళ్ళందరికీ కూడా హైదరాబాద్ లోనే పిలిచి శిక్షణ ఇవ్వాలి 2 నుంచి 4 రోజుల లోపల అనేటువంటి నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది. కానీ ఈ రోజు మాత్రం ముఖ్యంగా పంచాయతీరాజ్ సంబంధించినటువంటి మంత్రితో పాటు ముఖ్య అధికారులు మాత్రమే ముఖ్యమంత్రి సమావేశంలో పాల్గొంటారు. వీరు తీసుకున్న నిర్ణయాలను తదుపరి క్షేత్రస్థాయిలో ఇంప్లిమెంట్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అలాగే గ్రామ పంచాయతీలకు సంబంధించి ఇటు ప్రభుత్వం ఇంట్రెస్ట్ చూపిస్తోంది. గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ముందుగా వెళ్లే అవకాశం ఉందని కూడా చర్చ జరుగుతుంది. ఎందుకు చర్చ జరుగుతోంది? ప్రభుత్వం ఎందుకు ఇంట్రెస్ట్ చూపిస్తోంది? ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే గ్రామ స్థాయిలో ఆల్రెడీ రైతు భరోసా, తర్వాత ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డు, ఇందిరమ్మ కార్డులకు ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినటువంటి విషయం పైన వేగంగా ముందుకు పోతా ఉంది. లబ్ధిదారుల లిస్టు తయారు చేశారు. తర్వాత అప్లై రానటువంటి వారిని మళ్ళీ అప్లై చేసుకోమని చెప్పారు. సో ఇది కాస్త ఈ వాతావరణం ఏమైనా ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే అవకాశం ఉంది అనేటువంటి ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. కానీ ఈ రోజు ముఖ్యమంత్రి సమావేశం తర్వాత మాత్రం ఏ ఎన్నికలు ముందు నిర్వహించాలి అనేటువంటి దానిపైన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. దాంతో పాటు డెడికేషన్ కమిషన్ నివేదిక పైన సుదీర్ఘంగా చర్చించే అవకాశం ఉంది. సాయంత్రం మళ్ళీ ఆర్థిక శాఖ అధికారులతో కూడా ముఖ్యమంత్రి భేటీ కానున్నారు. అది కూడా ఈ పంచాయతీ ఎన్నికల్లోపు నోటిఫికేషన్ వచ్చి కంప్లీట్ ఎన్నికలు ప్రారంభమయ్యే లోపలనే కావాల్సినటువంటి పథకాల అందాల్సినటువంటి తీరుతెన్నుల పైన నిధులేమీ లేకుండా చూడాల్సినటువంటి బాధ్యత పైన నిర్ణయం తీసుకున్నారు. సో స్థానిక సంస్థల ఎజెండా గానీ ఈ రోజు ముఖ్యమంత్రి సమావేశం ఉంది.
అలాగే ఎన్నికలు వాయిదా వేయాలంటూ కూడా ఈ డిమాండ్ తెర మీదకు వినిపిస్తోంది. మరి ముఖ్యంగా బిల్లుల అంశాన్ని ఇక్కడ ప్రధానంగా ప్రస్తావించడం జరుగుతోంది. దాంతోపాటు 10th అలాగే ఇంటర్ పరీక్షలు ఉన్నాయి కాబట్టి వాటిని వాయిదా వేయాలంటూ ఒక డిమాండ్ తెర మీదకి తీసుకురావడం జరుగుతోంది. ఇది కూడా ఏమైనా భేటీలో చర్చకు వచ్చే అవకాశం ఉందా? దీనికి సంబంధించిన క్లారిటీ వచ్చే అవకాశం ఉందా? నిజంగానే నిన్న మనం చూసాం సర్పంచ్ సంఘానికి సంబంధించినటువంటి నాయకులు వెళ్ళి కలిసారు. ఈసీని వాయిదా వేయాలి, పిల్లల ఎగ్జామ్స్ ఉన్నాయి, మాకు పెండింగ్ సంబంధించినటువంటి ఇందులో బకాయిలు పెండింగ్ ఉన్నాయి, అవన్నీ క్లియర్ చేయాలి, ఇలా అనేక సమస్యలను తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. డెడికేషన్ కమిషన్ కూడా చట్టబద్ధంగా అమలు చేయాలి, బీసీ రిజర్వేషన్ అనేటువంటి ఒక అంశాన్ని తెరపైకి వచ్చారు. దాంతో పాటు ఈసీ కూడా ఆల్ పార్టీ మీటింగ్ నిర్వహించాలి అనేటువంటి ఆలోచన చేస్తా ఉంది. సో ఓటింగ్ శాతాన్ని పెంచేలా, ప్రజల్లో అవేర్నెస్ కల్పించేలా పార్టీల సూచనలు సలహాలు తీసుకోనున్నారు. క్షేత్రస్థాయిలో జరిగేటువంటి ఇబ్బందులను ఈసీ కూడా, తర్వాత ఈసీ చేపడుతున్నటువంటి అంశాలను కూడా ఆల్ పార్టీ మీటింగ్ల సందర్భంగా వారికి వివరించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి కాస్త ముఖ్యమంత్రి సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, ఈసీని కలిసినటువంటి అన్ని రాజకీయ పార్టీల నిర్ణయం ఎలా ఉంటుంది అనేటువంటిది చర్చ ఉంది. మొత్తానికి నిజంగానే స్థానిక సంస్థల అంశం పైన చాలా రోజుల నుంచి అనేక డిమాండ్స్ ఉన్నాయి. ఇటు పెండింగ్ ఉన్న బకాయిలు చెల్లించాలని మాజీ సర్పంచులు, ఎగ్జామ్స్ టైం పిల్లలకి ఇబ్బంది అవుతుంది అనేటువంటి ఒక వాయిదా వేయాలనే మరొక డిమాండ్, తర్వాత అన్ని పథకాలను అమలు చేసిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళిన మరొక డిమాండ్ రాజకీయ పార్టీలు చేస్తా ఉంటే 42% చట్టబద్ధంగా చేయాలి అనేటువంటి ప్రధాన డిమాండ్ ని తెరపైకి తెస్తా ఉన్నారు. చూడాలి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తుంది. ఈ రోజు సాయంత్రంలోగా ముఖ్యమంత్రి భేటీ తర్వాత తెలిసే అవకాశం. రైట్ మధు, మొత్తంగా అయితే మాత్రం పంచాయతీ ఎన్నికలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోకస్ చేశారు. ఇవాళ కీలక మంత్రులు, సిఎస్ అలాగే ముఖ్య అధికారులు